ఉన్నట్టుండి హైదరాబాద్లోని ఓ పబ్లో పేలిన గన్ ఒక్కసారిగా కలకలం రేపింది. పోలీసులకు పట్టుబడ్డ మోస్ట్ వాంటెడ్ నిందితుడు ప్రభాకర్ వారి నుంచి తప్పించుకునేందుకు కాల్పులకు తెగబడ్డాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో గన్ ఫైరింగ్ కలకలం రేపింది. పోలీసులపై కాల్పులు జరిపాడు మోస్ట్ వాంటెడ్ నిందితుడు బత్తుల ప్రభాకర్. ప్రిజం పబ్ లో ఉన్న ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పులకు తెగబడ్డాడు. 2 రౌండ్ల కాల్పులు జరపడంతో కానిస్టేబుల్ వెంకటరెడ్డి బౌన్సర్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. తప్పించుకునేందుకు ప్రయత్నించిన దొంగను అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిత్తూరు జిల్లాకు చెందిన 26 ఏళ్ల ప్రభాకర్ పై తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా చోరీ, దోపిడీ కేసులు ఉన్నాయి. నార్సింగి, రాజేంద్రనగర్ లో కూడా అనేక కేసులు ఉన్నట్టుగా చెప్పారు మాదాపూర్ డీసీపీ వినీత్. ఈ పట్టుకోవడం క్రమంలో అతను ఇమ్మీడియట్ అతని దగ్గర ఉన్న ఫైర్ ఆర్మ్తో మన టీం మీదే కాల్చిండు చంపాలని. 2020లో మొదటిసారి విశాఖలో అరెస్ట్ అయిన ప్రభాకర్ 2022లో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు. క్రమంలో అతని ఆచూకీ పసిగట్టి పక్కా సమాచారంతో ప్రిజం పబ్ కొచ్చారు పోలీసులు. బత్తుల ప్రభాకర్ ను ట్రాక్ చేస్తూ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపైకి కాల్పులు జరిపాడు ప్రభాకర్. తనని నిలువరించే ప్రయత్నంలో కానిస్టేబుల్ వెంకటరెడ్డి బౌన్సర్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. మరోవైపు కాల్పులు జరగడంతో ఏం జరుగుతుందో తెలియక పబ్ లో ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు.